లడ్డు మా అన్న కాల్ చేశాడు. సోమవారము మా అన్న కొడుకుది మ్యారేజ్ అంట, మనం వెళ్ళాలి. అవునా? కానీ నేను రాను. ఎందుకు రావురా? రానన్నాను కదా, అంతే. ఇంకా అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకు? అక్కడికి వచ్చి ఇన్సల్ట్ అవ్వడానికా? ఇన్సల్టా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాకు. ఇలా సగం సగం చెప్తే ఏం అర్థమవుతుంది నాకు? అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏంటమ్మా బాగున్నావా అని ఎవ్వరు అడగరు. ఏంటి ఇంత లావైపోయావే, పోయమ్మా గుర్తుపట్టలేకపోయేంతగా మారిపోయావేంటి అని కొంతమంది, నువ్వు లావుంటే అస్సలు బాలేవు అని కొంతమంది, అయినా డైటింగ్ చేయొచ్చు కదా అని కొంతమంది, జిమ్కి వెళ్ళొచ్చు కదా లేకపోతే అని కొంతమంది, వాకింగ్ చేయొచ్చు కదా హెల్త్ కూడా మంచిదే సన్నగా అవుతావు అని కొంతమంది. ఇలా అందరూ ఉచిత సలహాలు, అందరి మాటలు నేను పడలేను కాబట్టి నేను రాను. అయితే ఎవరన్నా అడిగితే ఏం చెప్పమంటావు నన్ను? అబ్బా ఏదో ఒకటి చెప్పుకో, అది కూడా నేనే చెప్పాలా ఏంటి నీకు? తను లావుగా ఉందని మీరందరూ ఇన్సల్ట్ చేస్తారని భయపడి రాలేదని చెప్తా. ఓవరాక్షన్ చెయ్యకు, నీ తెలివితేటలు ఉపయోగించి ఏదో ఒకటి చెప్పు పోయి. నాకు నా తెలివితేటలు లేవు కానీ అదేదో నువ్వే చెప్పు చెప్తా. అయినా నాకు ఒక డౌట్ ఉందిరా, నువ్వు సన్నగా అయినంత వరకు ఏ ఫంక్షన్స్ అటెండ్ అవ్వవా? అవుతాను, ఎందుకు అవ్వను? అదేదో ఇప్పుడే అటెండ్ అవ్వచ్చు కదరా. నాకు కంఫర్ట్ గా ఉన్న వాళ్ళ అకేషన్స్ కి మాత్రమే వెళ్తాను. అదే మీ వాళ్ళు అనుకో, మీ వాళ్ళకి అసలే ఎటకారం ఎక్కువ. ఆ ఎటకారంతో నా మూడంతా అప్సెట్ చేస్తారు. మూడ్ అప్సెట్ అయిపోతే ఇంక అప్పుడు నేను ఎవరితో మాట్లాడకుండా మూతి ముడుచుకొని అలా ఉంటాను. ఇంకా అందరు ఏమైంది 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 అని అందరూ ఒకటే ప్రశ్నిస్తూ ఉంటారు. బాగుంటుందా ఇదంతా? అవసరమా ఈ లొల్లంతా? ఏమో ఇంకా నీ ఇష్టం. నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా నేనేమంటానులే కానీ